ప్రభువా ప్రభువా, మేము నీ నామములో దెయ్యాలను వెళ్ళగొట్టాం, మీ నామములో ప్రవచించాం, మీ నామములో అద్భుతాలు చేశాం, నీ నామములో ఎన్నో కార్యాలు చేశాం అని అంటే యేసయ్య అంటాడట ఆ రోజు, అక్రమము చేయువారులారా మీరెవరో నాకు తెలియదు పొండి అని అంటాడట. అంటే దేవుని సన్నిధిలో మనం గమనించవలసింది ఏంటి అని అంటే, అద్భుతం చేయటం దేవునికి అవసరం లేదు. అద్భుతాలు జరుగుతాయి కాదంటలేదు, కానీ అద్భుతాలు చేయటం వలనే పరలోకి వెళతారు అనుకోవటం అది పొరపాటు. దయ్యాలను వెళ్ళగొట్టాము గనుక మనం దేవునికి ఇష్టలు అనుకుంటే పొరపాటు. దయ్యాలు యేసుక్రీస్తు నామములో వెళ్ళిపోతాయి, ఆయనది శక్తి కలిగిన నామం గనుక ఆయన కృపను బట్టి దయ్యాలు వెళ్ళిపోతాయి. అయితే ప్రభువుకి కావాల్సింది ఏంటి అని అంటే, రేపు మనలో క్రమం చూస్తాడట ఆయన. ఆమేన్. అందుకే నేను ఏమంటున్నాను అని అంటే, దేవుని సన్నిధికి వచ్చే పిల్లలందరూ క్రమంగా ఉండాలి. అక్రమము చేయువారులారా మీరెవరో నాకు తెలియదు అని అంటాడట. అంటే దేవుని మందిరానికి వచ్చే వాళ్ళందరికీ క్రమం తెలియాలి, అక్రమంగా ఉండకూడదు. ఏది అక్రమం, ఏది క్రమం, ఈ విషయాలు మనకు తెలియాలి. లేకపోతే నువ్వు ఎంత భక్తి చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని రోజులు మందిరానికి వచ్చినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా, నేను అంటున్నాను క్రమం తెలియకపోతే రేపు అక్రమము చేయువారులారా మీరెవరో నాకు తెలియదు అంటాడు దేవుడు.